ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాడు నిద్రలోంచి లేచిన తర్వాత గుక్క పట్టి ఏడ్చేస్తాడు. అక్కడేమైందో తెలుసుకోవాలి. వాడు లేచాడంటే వాడితో 2 మాటలు మాట్లాడితే ఊరుకుంటాడు. ఎలాగైనా ఫోన్ తీసుకొచ్చి ఇవ్వశ్విన్. చాటుగా వెళ్ళి 2 నిమిషాలు మాట్లాడిచ్చేస్తాను. ఏంటక్క నువ్వు మధ్యాహ్నం లంచ్ టైంలో అడుగుంటే ఆ కరుణాకర్ గారు భోజనానికి వెళ్తాడు కాబట్టి వాడికి తెలియకుండా నీ ఫోన్ తెచ్చి చూడేవాడిని. ఇప్పుడు అడిగితే ఎలా? మనసు చంపుకుని ఉండిపోవాలనుకున్నాను, కానీ నా వల్ల కావడం లేదు అశ్విన్. నీ బాధ నాకు అర్థమైందక్క. దొరికిపోతే ఏం జరుగుతుందో ఆలోచించు. నేను ఫోన్ తీసుకొచ్చేటప్పుడు దొరికిపోతే నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, కానీ నీ చేతిలో ఫోన్ ఉన్నప్పుడు ఎవరైనా చూసారనుకో, ఆ కరుణాకర్తో చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించు. ఇప్పుడే చాలా కష్టాల్లో ఉన్నావు. నిన్ను పనిలో నుంచి తీసేస్తే ఇంకా బాధపడాల్సి వస్తుంది. ఓ 2 గంటలు ఓర్చుకో అక్క, డ్యూటీ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాగే అశ్విన్. అక్క ఆగక్క, ఎందుకక్క ఇప్పుడు ఏడుస్తున్నావు? నా మనసు కుదుట పడ్డం లేదు అశ్విన్, ఏం చేయమంటావు? సరే అక్క, నీ ఫోన్ నేను తెచ్చిస్తాను, ఏడవ. అశ్విన్, నా ఫోను లాకర్ నెంబర్ 36లో ఉంటుంది. సరే. ఎవరిదై ఉంటుంది?